కామెంట్స్ పై మహిళా నేతలు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. పార్టీ ఉంటే ఎంత పోతే అంత అన్న వ్యాఖ్యలకి గట్టి కౌంటర్ ఇచ్చారు. మరి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే మరి పార్టీ ఇన్ని లక్షల మంది అభిమానించే పార్టీ, ఇన్ని కోట్ల మంది ఆదరించి నిలబెట్టిన పార్టీ, అటువంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే అసలు నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే పరిస్థితి ఈరోజు ప్రజలు ఆలోచించే, కార్యకర్తలు ఆలోచించే పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి తను మాత్రమే బాధ్యురాలని చెప్పి తెలియజేసుకుంటూ కేసీఆర్ గారు ఒకటే చెప్పేది, కుటుంబ సభ్యులైనా ఎంతటి వారైనా తప్పు చేస్తే పార్టీ వ్యతిరేకంగా ఉంటే ఉపేక్షించేది లేదని ఏదైతే కేసీఆర్ గారు అన్నారో, సత్యవతకు అన్నట్టు పేగు బంధం కంటే కూడా పార్టీ బంధం, ప్రజాబంధం, కార్యకర్తలున్న బిడ్డల బంధం గొప్పది అని చెప్పి సాక్షాత్ ఇవాళ ఏదైతే వారు నిర్ణయం తీసుకున్నారో అదే సాక్ష్యంగా, అంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఆ రోజు తెలంగాణ కోసం పడంగా ఆయన ప్రాణాన్ని పెట్టిరు. ఇవాళ తన కుటుంబం సైతం, తన పేగు బంధాన్ని సైతం కూడా లెక్క చేయకుండా పార్టీ సంక్షేమం కొరకు, ప్రజల కొరకు కేసీఆర్ గారు ఇవాళ మా గొప్ప మహానుభావుడు నాయకుడు వాళ్ళు కేసీఆర్ గారు నిల్చొని ఏదైతే కవిత గారి మీద తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడిరంటే పార్టీకి ద్రోహం చేసినట్టే లెక్క. మీరు కూడా దాన్నే దృష్టిలోకి తీసుకొని ఈరోజు మంచి నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నారు. మా అధినేత, మా పార్టీ అధినేత కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ మండలాలలో, క్షేత్రస్థాయిలో కూడా ఎక్కడికక్కడ రెస్పాన్స్ అట్లనే వస్తూ ఉంది. సో కవిత గారు తనకు తానే గొయ్యి దవ్వుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మరి ఎవరి మార్గదర్శకంలో ఎవరిని ఫాలో అవుతూ ఇవన్నీ మాట్లాడినారో వారికి కాలమే బుద్ధి చెప్తుంది.